నేను చెప్పేది వినరాలుడు. అన్నిటికీ ఓ లిమిట్ ఉంటుందని తెలుసుకో. ఏదో నాకు సహాయపడతావని ఇల్లరికం తెచ్చుకున్నందుకు ఎంతో ఫీల్ అవుతున్నాను. ఏంటన్నా మీ అల్లుడిని రారాపోరా అంటున్నావు? అవునే, నాలో అంత కోపం ఉంది. ఇన్నాళ్ళు అణిచి ఉంచుకున్నాను. మావా ఈ మీసం కరెక్ట్ గా ఉందని చూడండి. అయ్యో అయ్యో, నన్ను నేనే కొట్టుకోవాలి. కర్మ, కర్మ, ఏంటి కర్మ, మాయా కర్మ, కర్మ. తలనొప్పిగా ఉందా? నెత్తినెక్కి పీడి. ఏమే మీ నాన్నకి నెత్తి మీద బొచ్చు కూడా లేదు, బుర్ర పగిలిపోద్ది చూసుకో. పోయి ఇలాంటి హాయ్ పిచ్చి ఆంటీ. పెళ్లి చేశాను చూడు నిన్ను. నా కర్మ. కర్మ గిర్మ మీ అనుకుంటే ఆయన్ని ఏమైనా గట్టిగా మాట్లాడా? కొట్టుకోవద్దని చెప్పు. ఇప్పుడు హార్ట్ అటాక్ టక్కు టక్కు అని వచ్చేస్తుందంట. ఎప్పుడు ఆ, కాలే కానీ నువ్వు డ్యూటీకి వెళ్ళి నీ టైం ఆయన చేస్తే నాకు డబ్బులు ఇచ్చేది ఎవరు? బాయ్ ఆంటీ. ఈ ఇంటికి ఇల్లరకం వచ్చాను చూడు, నా తలరాత. పౌరుషం లేని జన్మే దున్నపోతున్నాయని నా చెప్పులేసుకుపోతున్నాడు వాడి చూడు. సంగతి అలా ఉంచండి. ఉదయాన్నే నా బ్రష్ తో పళ్ళు తోకున్నాడు. అరే ఛీ, ఇంత నీచుడు ఎవడు ఉన్నాడు? ఎవరు నాకు చెప్పేది? నేనే నిర్ణయించాలి. ఏమండి, రేపు మా అన్నయ్య వచ్చి పిల్లని అడిగితే కాదంటారా ఏమిటి? అన్నయ్య, రేపు వాడిని తీసుకొచ్చి గుళ్ళో తాళి కట్టించి దీన్ని కూడా ఇంటికి తీసుకుపో. ఏం పర్వాలేదు. నాన్న ఏంటిదంతా? కింద పడ్డానమ్మా, బాగా తగిలింది. నేను దాని గురించి అడగడం లేదు. ఎవరికి పెళ్లి? ఏమే, నీ కొంచెం ఫ్రీడమ్ ఇస్తే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావా? ఇదిగో చూడు, రేపు నీకు నా అన్న కొడుకు అమృతరావుకి పెళ్లి జరిపించి తీరుతాను. మీరు అనుకుంటున్నట్టు అసలేం జరగలేదు. నేను ఒకరితో మాట్లాడుతున్నానన్నే కదా మీ అనుమానం. అతను ఎవరో కాదు, స్కూల్లో నాతో పాటు చదువుకున్న బెస్ట్ ఫ్రెండ్ అని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. అతను ఎక్కడో లేడు, మన మేడపైనే ఉన్నాడు. ఓ, మేడపైనుండే మేడంని లైన్లో పెట్టాడా? ఏడీ వాణ్ణి పిలు. ఏమండి, ఏమిటండి మీరనేది? వీరేశ్వరి, ఇప్పుడైనా నన్ను కొంచెం మాట్లాడనివ్వవే. వాడి మొహం చూసిన వెంటనే మనకు యాక్సిడెంట్ అయింది. ఆ విషయం గుర్తుంచుకొని మాట్లాడండి. నాన్న నేను చెప్పానే, ఇతనే కేసు. ఏమైంది ఆంటీ అంకుల్? ఇలాంటి వేషాలు నేను చాలా మంది దగ్గర చూశాను. ఆంటీ నేను జ్ఞాపకం లేనా? మీకు పటిక బెల్లం అంటే చాలా ఇష్టం కదా. నా చిన్నప్పుడు మీరు కేశవా పటిక బెల్లం తీసుకురా, కేశవా పటిక బెల్లం తీసుకురా అని అస్తమానం నన్ను కొట్టుకు పంపేవాళ్ళు. 6 రూపాయలు అప్పు కూడా పెట్టారు, గుర్తులేదా అంకుల్? మీకు పాకం జీళ్ళు అంటే చాలా ఇష్టం కదా. మీరు 13 రూపాయలు అప్పు పెట్టారు. మీ ఇద్దరి అప్పును నేనే తీర్చాను. ఇదిగో మీకు పాకం జీళ్ళు, ఆంటీకి పటిక బెల్లం ఇష్టం అని తీసుకొచ్చాను. కొంచెం కొంచెం గుర్తొస్తోందయ్యా. ప్రేమికులకి నేనేం శత్రువుని కాను. మా అమ్మాయినిచ్చి చెయ్యాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మా అమ్మాయికి కట్నంగా 1 పైసా ఇవ్వను. అయ్యో అలాంటివేం నేను తీసుకోనుగా. కానీ నే తీసుకుంటాగా. మా అమ్మాయికి నగలు పెట్టి నువ్వే తీసుకెళ్ళాలి. మొత్తం పెళ్లి ఖర్చంతా నువ్వే భరించాలి. వచ్చేదానిలోనే కదా పెడతాం. మాకు మగపిల్లలు లేరు గనక మా ఇద్దరి పేరున బ్యాంకులో 4 లక్షలు వెయ్యాలి. వెనక మాకు ఉపయోగపడాలిగా. వెనక అంటే పైల్స్ వచ్చినప్పుడు అంకుల్. మా అమ్మాయికి వంట రాదయ్యా. రోజు నువ్వే వండి పెట్టాలి. కానీ చక్కగా చదివించాననుకో, దానికైన ఖర్చు 4,30,000 నువ్వే ఇవ్వాలి. ఖర్చులన్నీ నోట్బుక్ లో జాగ్రత్తగా రాసి పెట్టారా అంకుల్? సూపర్ అంకుల్. వీటన్నిటికీ ఓకే అంటే 50 రూపాయల స్టాంప్ పేపర్లో సైన్ చేస్తే పెళ్లి చేస్తాం. నీకిష్టమేనా? మీరు మాట్లాడేది మీకే బాగుందా? ఏమైనా నాకు లాభమే మావయ్య. ఎలాగా? వర్షని నాకు అప్పగించాక మాకైతే నువ్వు ఓకే, కానీ మీ అమ్మా నాన్నలకి మా అమ్మాయి నచ్చాలి కదా. అవును, మీ అమ్మా నాన్నల్ని తీసుకురా, మాట్లాడాలి. టెల్ మీ, ఆన్సర్ మీ. నా టీంట్లో నిలబెట్టి ఒకే ఒక్క వేటు వేశానంటనా? బాగా కష్టపడి నిన్ను పెంచి పెద్ద చేస్తూ నువ్వెవరినో చేసుకుంటానంటున్నావు. వాట్ యువర్ ఐడియా? నువ్వేం చెప్పినా కాదనకుండా ఒప్పుకుంటానా? మీరెంత పెద్ద కేడీ బిల్లా కిలాడీ రంగాలో నాకు తెలుసురా. ఫ్రెండ్స్, నువ్వు స్కూల్కి వెళ్ళే రోజుల్లో కూడా మీ అమ్మ దగ్గర పాలు తాగావు కదా. మనోడు అప్పుడు కూడా తాగడం మానలేదా? అది ఫ్రీయే కదా. పద, నీకెవరు పిల్లనిస్తానన్నాడో వాడి విషయం తేల్చుకునొద్దాం. నేను చెప్పేది వినండి అన్న. వాళ్ళకి సిటీలో 3 కోట్లు విలువ చేసి ఆస్తుంది. ముందు ఆ విషయం తెలుసుకోండి. లెట్స్ గో. నేను ఊహించలేదు వాళ్ళకి 3 కోట్లు వస్తుందా. ఆ వెనక నుయ్యి కూడా ఉంది. పోరా రే, ఎదుటి వాళ్ళ ఆస్తి కోసం తండ్రి కొడుకులు ఇద్దరు ఎలా పరిగెడుతున్నారో చూడు. మాకు జెరాక్స్ కొట్టుందిలే. సార్ నానా కొంచెం నిదానంగా. వాట్? కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్ నానా. సార్ ముష్టాళ్ళు అరుస్తావెందుకురా? నమస్కారం. నమస్కారం. వీడా నీకు పిల్లనిస్తానన్నది? నువ్వే పెళ్లి కొడుకు తండ్రివే. వాడు వీడు అన్నావంటే 4 కోసేస్తా. పోయిరా, పోయి చూద్దాం. నువ్వో నేను తేల్చుకుందాం. ఆరా తేల్చుకుందాం. వస్తున్నాను రా. నానా నానా. సీను, ఏంట్రా తలకి కట్టు? తనకు కూడా చెయ్యి విరిగింది, ఏమైంది? స్కూటర్ మీద నుంచి కింద పడ్డానులే. రా కూర్చో.
తాగడానికి ఏమన్నా తీసుకురా. అయ్యో ఎంత పని అయింది. ఈ సీనులో సూపర్ ట్విస్ట్. లే పరా. 3 నెలలుగా నువ్వు వెనకబడి ప్రేమించింది వీడి కూతున్నా? అవును నాన్న. ఓరి నీ చోద్యం బంగారంగాను. నన్నేం చెప్పమంటావురా? వీళ్ళమ్మాయారా నిన్ను పెళ్లి చూపులు చూడటానికి వస్తానన్నది. వెనకటికి చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా తిరిగినట్టు చివరికి నేను చెప్పిన అమ్మాయినే నువ్వు ప్రేమించి పెళ్లాడతానంటున్నావు. నువ్వు ఫోటో చూపించుండొచ్చుగా. అవునరా, నీకు ఫిల్మ్ వేసి చూపిస్తారు. మరి ఇదే కమ్యూనికేషన్ గ్యాప్. నీకు అర్థం కాదులేదు ఇంగ్లీష్. సీను, మీ అమ్మాయిని పిలిస్తే ఓ పని అయిపోతుంది. వర్షిణి, ఇతను మీ అబ్బాయిని నాకు తెలియలేదురా. పని పాట లేని మా వాడికి ఎంత అందమైన అమ్మాయ. దేవుడు గ్రేట్ రా. నీ కూతుర్ని చిన్నప్పుడు చూసే గుర్తులేదు. మీ అమ్మాయిది కూడా నీలా ముచ్చుముఖమేమో అనుకున్నా. నన్ను ఎక్స్పెక్టెడ్ రా. అవును, ఈయన ఫేస్ ఏదో పెద్ద గొప్పగా ఉన్నట్టు. అమ్మాయితో కొంచెం విడిగా మాట్లాడాలి. మాట్లాడరా. కమాన్ ఇన్ లా డాటర్. ఏంట్రా నువ్వు మాట్లాడాల్సింది మీ నాన్న మాట్లాడతానంటున్నాడు. వెళ్ళండి. ఒక్క నిమిషం. టెల్ మీ వాట్. తప్పుగా మాట్లాడుకురా. ఇంగ్లీష్ లో గ్లామర్ నేర్చుకో ముందు. ఏమైంది? గ్లామర్ చాలా మీ నాన్న ఇంగ్లీష్ మాట్లాడటానికి నేనే దొరికానా? నీకు బాధ్యత రావాలంట, అప్పుడే పెళ్లి చేయరంట. టుడే ఓన్లీ డైవర్స్ అంట. డైవర్స్. ఎంగేజ్మెంట్ కి వచ్చిన పాటలు. రోజులు ఇంగ్లీష్ తో చంపాస్. అబ్బా తల నొప్పి. వేడిగా ఒక కాఫీ ఇవ్వమ్మా. ఆర్ యు సాడీస్ నౌ? ఇలా చూడు సీను, నా కొడుకు పని పాటు లేదు. నిజం చెప్తున్నాను. రాజకీయాలు అవి ఇవని తిరుగుతూ ఉంటాడు. చిల్లర మల్లర వెధవులతో సావాసం వేరే. చిన్న పిల్లలు ఇక్కడికి రాకూడదని చెప్పానా? పోరా, నువ్వెందుకురా తయారయ్యావు? మీ అమ్మాయే వాడిని మార్చాలి, చూసుకో. రాజకీయాలా? అవన్నీ మా కుటుంబంలో ఎవరికీ నచ్చవే. రాజకీయం అంటేనే బురద. ఆ బురదలోనూ కొన్ని పందులు సంతోషంగా జీవిస్తాయి. అలాగని మనం జీవించగలమా? మా అమ్మాయిని మర్చిపో బాబు. స్వార్థపరుల నిజాయితీ సమయానుకూలంగా మారిపోతుంటుంది. స్వార్థపరులు గొప్పవాళ్ళని తక్కువ వాళ్ళని భేదాలేవి ఉండవు. సోదరులారా, ఎంత మన సొంతిల్లైనా మసిలి తీసుకొచ్చి గోడలకు పూసుకోం కదా. స్థానిక ఎన్నికల కోసం ఈ మీటింగ్ పెట్టాడు, ఏదో మెహర్బానీ కోసం. అర్థం లేకుండా ఏదో మాట్లాడి ప్రజలు కన్ఫ్యూజ్ చేసేస్తాం. ఈ అవాంతరాలు ఎదురొచ్చినా ఈ స్థానిక ఎన్నికల్లో మనం గెలవడం ఖాయం. జిత్తుల వారి రాజకీయాలను తరిమి కొడదాం, వాళ్ళకి గుణపాఠం చెప్తాం. ఈ సభలో ఈ తరుణంలో నేనిద్దరికి సన్మానం చేయదలిచాను. నా కోసమే శ్రమిస్తూ, నా ఉన్నతిని కోరుతూ అనుక్షణం నా వెన్నంటి ఉండే వారిద్దరికి చెరో 3 కాసుల బంగారు గొలుసులు బహుకరిస్తున్నాను. వాళ్ళిద్దరు ఎవరంటే కేడి కేశవ, విభూది సుబ్రహ్మణ్యం. తమ గురించి మాత్రమే ఆలోచించుకునే స్వార్థపూరిత రాజకీయ నాయకులున్న ఈ కాలంలో మన గురించి, మన నేల తల్లి గురించి ఆలోచించే మా నాయకుడికి మేము జీవితాంతం కాలి కింద చెప్పులా, ఒంటి మీద బట్టలా అంటి పెట్టుకుని ఉంటామని మీకు తెలియజేస్తున్నాం. ఇటువంటి మన నాయకుడు SSLC పరీక్షల్లో ఎలా ఫెయిల్ అయ్యాడనేదే ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఈ 6 కాసులు బంగారు గొలుసు. ఫస్ట్ ఛాన్స్ నన్ను మాట్లాడినవరా? ఇప్పుడు నా మిత్రుడు విభూతి సుబ్రహ్మణ్యం మాట్లాడు. మా వద్ద ఉన్న ఈ 6 కాసుల బంగారు గొలుసుల్ని తన మనవరాలకి ఎలా పెళ్లి చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ పేద బామ్మకి ఇవ్వదలుచుకున్నామని మీ అందరికీ ఇప్పుడు తెలియజేస్తున్నాం. ఆ బామ్మ పైకి రా, తొందరగా వచ్చి. ఏంటి మీరు చేసిన పని? 20 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాను. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని గౌరవించారు. నన్ను గౌరవించాలని మీకు అనిపించలేదా? నిన్ను గౌరవించదని ఎవరు చెప్పారయ్యా? నువ్వు వాళ్ళలాగే చైన్స్ గురించి స్టేజ్ మీద వేయమని చెప్పు, వేస్తాను. నీకు పబ్లిసిటీ, నాకు పబ్లిసిటీ. కరెక్ట్ గా చెప్పారయ్యా. నేనేమిటి నా చేతులతో కొనివ్వడం ఏమిటి? ఇన్నేళ్లుగా మీరు నన్ను ఏం ఫాలో అవుతున్నారయ్యా? బంగారం రేట్ ఎంత ఉందో తెలుసా? ఆ ముసలిదాన్ని పిలిచి ఇచ్చేశారు.
జనాన్ని చూసావా 4,000 మంది అట్లీస్ట్ 2,000 ఓట్లైనా పడడం మనకి. ఆ ముసల్దానికి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకే కదరా తెలిసేది అవి రోల్డ్ గోల్డ్ అని. చిన్న కృష్ణులారా, అవి రోల్డ్ గోల్డ్. ఓన్లీ 350 రూపాయలు. మన మైనస్ పాయింటే కదా మన ప్లస్ పాయింట్. సార్ వాళ్ళు దురుద్దేశంతోనే మిమ్మల్ని చైన్లు వేయమని చెప్పారు. రేపు మళ్ళీ వచ్చి వాళ్ళకి సీట్ కావాలంటారు. పీకేర్లే, ఇన్నాళ్ళు నేను ఒట్టి పిసినారనని వాళ్ళు ప్రచారం చేశారుగా, ఇక మీదట నోరెత్తుతారేమో చూడండి. దీన్నే రాజతంత్రం అంటారు.